సో మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఇవాళ వైజాగ్లో ఏంటి ఈ ఈ ప్రశంసల్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే నెగిటివ్గా కాకపోయినా ఎలా అర్థం చేసుకున్నారు? అందరికీ నమస్కారం. వెంకటకృష్ణ గారు. నమస్కారం అండి. వెంకటకృష్ణ గారు, ఇవాళ అంటే పదాలు మోడీ గారు వాడినటువంటి పదాల గురించి కూడా మనకు చర్చ వచ్చింది. దాని గురించి చెప్పే ముందు ఏదైతే ఆయన లోకేష్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు కానీ, అది ప్రశంస అనవండి, అభినందన అనవండి, ఏదైనా సరే దానికి 1000% లోకేష్ గారు అర్హుడు అని చెప్పి ఇటీవలి కాలం, నేను చెప్పేది ఆయన పాదయాత్ర దగ్గర నుండే చెప్తాను, అంతకు ముందు గురించి నేను చెప్పను. దాని తర్వాత మీరు ప్రస్తావించినటువంటి మోడీ గారిని కలిసినటువంటి సందర్భంలో ఈ తాలూకా విజనరీ సంబంధించి అయి ఉండొచ్చు. ప్రత్యేకించి యోగాంధ్రాకి సంబంధించి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని. లోకేష్ గారి తాలూకా ఇన్వాల్వ్మెంట్, లోకేష్ గారి తాలూకా ప్లానింగ్, ఇంప్లిమెంట్, ఎవ్రీథింగ్ నేను చూశాను ఈ వారం రోజులుగా. ఎందుకు కాబట్టి దానికి 1000% లోకేష్ బాబు అర్హుడు. మళ్ళీ నేను బాబు అనేసి అంటే నేనేదో ఇదవుతున్నాను కాదు, ప్రస్తావనలో వచ్చిందే, నేనేమి పొగడాల్సిన పని నాకు లేదు. అవును, 1000% ఆయన అర్హుడు అనేది మొన్న ఈవెంట్ సంబంధించి నేను ప్రత్యక్ష సాక్షిని. మా సోదరులు పట్టాభి గారు ఎక్కడున్నారు, ఏం చేశారో నాకు తెలియలేదు, కానీ నేనైతే ప్రత్యక్షంగా పాల్గొన్నాను. 3 జిల్లాలకి క్షమించాలి 4 జిల్లాలకి 4 కమిటీలు వేశారు. 3 పార్టీల నుండి 3 ప్లస్ 2 మంత్రుల్ని మా కమిటీలో పెట్టారు. 5 చొప్పున. నేను విజయనగరం కమిటీలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ వారం రోజులు విజయనగరంలో పనిచేశాను. అదేవిధంగా సత్యకుమార్ గారిని వైజాగ్ లో పెట్టారు, అక్కడ పనిచేశారు. అలాగే అనకాపల్లిలో మా తోటి కార్యకర్త ఉన్నారు, శ్రీకాకుళంలో ఒక కార్యకర్త, మా తోటి కార్యకర్త పనిచేయడం జరిగింది. కాబట్టి మేము ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నాం. 100 కాదు 1000% లోకేష్ గారు అర్హులు అనేది మొన్న ఈవెంట్ లో జరిగినటువంటిది, నిరూపితమైనటువంటిది. అందుకే ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు, ప్రశంసించారు. ఒకటోది. రెండవదండి, ఏదైతే ముందుగా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, అంటే యావత్తు రాష్ట్రం నుండి వచ్చినప్పటికి కూడా ప్రత్యేకించి ఉత్తరాంధ్ర మీద ఒక వారం రోజులుగా లబ్ డబ్ అనుకుని ఉన్నాం మేము. ఎందుకంటే ఇటీవలే చిన్న చిన్న గ్యాదరింగ్స్ లో కూడా జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో చాలా భయంతో పనిచేయాల్సి వచ్చింది, బాధ్యతతో పనిచేయాలి. కాబట్టి 0% ఇబ్బంది అనేది ఎక్కడా ప్రస్తావన లేకుండా 3,50,000 మంది ఆ ఈవెంట్ లో పాల్గొని సురక్షితంగా ఇళ్లకు చేరుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిర్వహించినటువంటి అధికార యంత్రాంగానికి అయితేనేమి, ఆ విధంగా బాధ్యతతో ప్రవర్తించినటువంటి మా ఉత్తరాంధ్ర పౌరులందరికీ కూడా పేరు పేరున ఈ కూటమి ప్రభుత్వం తరఫున నిజంగా పాదాభివందనాలు తెలియజేసుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ యోగా డే మాత్రమే కాదేమో, యూనివర్సల్ యోగా డేమో. బహుశా వానదేవుడు కూడా యోగా చేసినట్టున్నాడు, మిమ్మల్ని కరుణించాడు ఎక్కడ చినుకు పడకుండా. అదే అంటున్నా, యోగా చేసి తర్వాత రిలాక్స్ అయ్యి వర్షం వచ్చింది. అయితే భారత వాతావరణ శాఖ కూడా వారం రోజుల ముందే ప్రకటించింది, మధ్యాహ్నం వరకు విశాఖపట్నం ప్రశాంతంగానే ఉంటుంది, ఎటువంటి వర్షం ఉండదని చెప్పి. ఆ విషయం సీఎం గారు గత సోమవారం రివ్యూ తీసుకున్నారు నోటెల్ హోటల్. ఆ రోజు నేను కూడా ఉండడం జరిగింది. ఆ రివ్యూలోనే సీఎం గారు ప్రకటించారు, వర్షంకి సంబంధించి మనకేం ఇబ్బంది లేదు, భారత వాతావరణ శాఖ కన్ఫర్మ్ చేసింది, వర్షం ఆ రోజు మధ్యాహ్నం నుండి ప్రారంభం అవుతుందని చెప్పారు. అలాగే ఇవాళ మధ్యాహ్నం నుండే పడింది. ఒక నిమిషం. రెండోది, ఏదైతే లోకేష్ గారిని భాయ్ అని సంబోధించిన విషయంలో మీరు అన్నారు కదా వెంకటకృష్ణ గారు, మాకు ఒక కల్చర్ ఉంది. ఇప్పుడు నేను నా కుమారుడు ఇద్దరము మేము పార్టీలో ఉంటాం, కానీ నన్ను అన్నా అని పిలిచిన వాళ్ళు నా కుమారుడు కూడా అన్నానే పిలుస్తారు తప్పిస్తే మళ్ళీ అక్కడ బాబు అనే పిలిచే సంస్కృతి ఉండదు మాకు. లేలే, సరదాగా అన్నానులే. మామూలుగా తెలంగాణలో రాయలసీమ ప్రాంతాల్లో ఉంటాయి అన్నా అన్నా అనే పదాలు, ఎవరినైనా అన్నా అని పిలవడం. అయితే నార్త్ ఇండియాలో కూడా బాయ్ అంటారులే.
బాయే. ఇప్పుడు మేము తండ్రి కొడుకు ఇద్దరం రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇద్దరిని బాయ్ అని సంబోధిస్తాం. నేను కూడా అలాగే సంబోధిస్తా. కైండ్ ఇన్ఫర్మేషన్. నేను లోకేష్ గారితో మొన్న నోవటెల్ హోటల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి రివ్యూ సందర్భంగా కూడా నేను ఒక 10 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికింది. ఆ రోజు కూడా ఆయన చెప్పండి అని అన్నాము జరిగింది, చెప్పన్నా అన్నం కూడా జరిగింది. నేనేమో ఆయన అన్న కాదు, నా కొడుకు ఆయన అన్నగాని, నేను ఆయన అన్న కాదు కదా. ఏముంది లేదేం పెద్ద తప్పు కాదుగా, అది సాధారణంగా ఉన్నటువంటిదే. నేనైతే బాబు అని అన్నాను. ఎందుకంటే సహజంగా ఇప్పుడు మేము 60 ఏళ్ళు దగ్గర పడిన వాళ్ళు బాబు అని తమ్ముడు అని అనలేం కదా. మాకు అలవాటు తమ్ముడు అనే అలవాటు కూడా ఉంటది. కానీ అదే చెప్తున్నా, ఒక వాత్సల్యంతో ఏదైతే నేను ఇందాక మొదట ప్రస్తావనలోనే చెప్పాను, లోకేష్ బాబు గారి గురించి గతంలో ఏదన్నా అపోహలు ఎవరికైనా ఉన్నట్లయితే అది వేరే అంశం. బట్ ఆయన పాదయాత్ర దగ్గర నుండి తీసుకున్నట్లయితే ఇవాళ ఒక ప్రూవ్డ్ పర్సనాలిటీ. ఈ విషయాన్ని నేను ఇది మొదటిసారి ప్రస్తావించడం కాదు వెంకటకృష్ణ గారు. మొన్న నేను వేరే ఛానల్లో కూడా ఇదే ప్రస్తావించాను. ఏదైతే ఓవైసీ మన రాష్ట్రానికి వచ్చి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు తొక్కేస్తున్నాడు అంటే అప్పుడు చెప్పాను, ఇప్పుడు లోకేష్ బాబు గారిని తొక్కడం చంద్రబాబు వల్ల కూడా కాదు అని చెప్పి. ఎందుకని అంటే ఆయన ఇండివిజువల్ గా డెవలప్ అయిపోయారు అని చెప్పడం జరిగింది. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫస్ట్ టైం, ఇది రిపీటెడ్ గా నేను చెప్తున్నా ఇటీవల కాలం. సో ఆ విధంగా ప్రూవ్డ్ పర్సనాలిటీ. మొన్న కార్యక్రమాల్లో కూడా నేను అవాళ దాదాపు ఆ హోటల్లో ఆ మీటింగ్ సంబంధించి ఏదో 12:30 అనుకున్నాము, అది 2:30 అయింది. 2:30 కాస్త ఆ సాయంకాలం 6 కంప్లీట్ అయింది. దాదాపు 5-6 గంటలు వారితో వారి తాలూకా పనితీరుని అబ్జర్వ్ చేశాను నేను. మాకున్న పని ఏంటి, ఎందుకంటే రెస్ట్ లేదు, కానీ మాకేం పని ఉంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దాకా మేము కూర్చోవడమే లోపల. కాబట్టి అబ్జర్వర్డ్ ఆయన తాలూకా వివరించే తీరు అయితేనేమి, అధికారులకు ఇచ్చే సూచనలు అయితేనేమి, ఆ మూమెంట్స్ అన్ని అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా. ఇవాళ ప్రధానమంత్రి గారు ప్రశంసించడానికి 1000% ఆయన అర్హుడు అనేది నేను చెప్పగలను. రైట్. రెండో విషయం అండి, ఏదైతే మీరు ప్రస్తావించారు, ఏదైతే విమర్శలకు సంబంధించి, విమర్శలు నెక్స్ట్ మాట్లాడదాం సార్. విమర్శలు నెక్స్ట్ మాట్లాడదాం. ఒకసారి మోదీ గారు లోకేష్ని ఇంతగా ఆకాశానికి ఎత్తేయడం అనేది ఇవాళ కొంత అందరినీ ఒక రకంగా ఆసక్తిని ఆలోచనని రేకెత్తించిన అంశమే ఇవాళ యోగా డే సందర్భంగా. దాని మీద డివిఎస్ గారి ఒపీనియన్ తీసుకుని